ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో ఆ ఆశీర్వాదము ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరముగానే ఉంటదది. ఈ ఆశీర్వాదము ఎక్కడికి పోదు. దేవుడు దేనినైతే దీవించాడో అది చిరకాలము అలానే నిలిచిపోతుంది. అలాంటి ఆశీర్వాదము నీకు కావాలి అంటే దేవుని మాటను నీవు శ్రద్ధగా వినాలి. వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలి. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది చేయటం ప్రారంభించాలి. మనము దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇస్తారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే మరి యోబు గారిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. ఇలా చాలామంది భక్తులను దేవుడు ఆశీర్వదించారు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదము నీకు కావాలంటే తప్పకుండా ప్రభువుని అడగాలి. కన్నీరు విడుచుచు ప్రభువుని అడగండి. ప్రభు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను దేవా. అయా, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వదింపబడి ఉంటుందని లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని సమాధానమును ఆశీర్వాదమును మీరు నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును, దేశ ప్రజలను, దేశంలో పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారు ఏ పని చేసినను వారి యొక్క పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి దేవా. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలోని దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.